రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన కథేనని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను చేపడుతుంటే వాటిని ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులు పెడుతున్నారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని కూడా చెప్పారు. కేసులు అన్నవి స్పీడ్ బ్రేకర్ లాంటివని, వాటిని అధిగమించి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కూడా అన్నారు. విక్రమ్ గారు, ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది కాంగ్రెస్ పార్టీది ముగిసిన కథ అనేటటువంటి ఈ కామెంట్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏపీలో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో మనం చూస్తున్నాం. తెలంగాణలో కొంతవరకు కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కూడా మొన్న ఎన్నికల తర్వాత ఒక విస్తృతమైన చర్చ జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన కథలాగా కనిపిస్తోందా? అంటే కాంగ్రెస్ ది ముగిసిన కథ అంటే అధికారంలోకి రావడం కల్లానే అదే ఆయన అంటే అంతేగాని ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే కదా, అధికారం లక్ష్యంగా పనిచేస్తారు. అంటే అది చెప్పడం ఏంటంటే కాంగ్రెస్ ఇక అధికారంలోకి రాదు అనేటువంటి కాంటెక్స్ట్ లో ఆ వర్డ్ ఆయన యూజ్ చేశారు. అయితే ఒకటైతే వాస్తవం అంటే ఇప్పుడు డెమోక్రసీ అనేది ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండి. ఇవాళ ఇందాక మన అంశంలో కూడా చూసుకున్నప్పటికీ గవర్నరు, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా అలాగే ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు అనేటువంటి దాని మీద వెళ్తానంటే కోర్టులో కేసులు వేస్తారు. అంటే ప్రతి వృత్తిలో కూడా కొన్ని ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉంటాయి. అట్లా పరిపాలనలో కూడా కొన్ని ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉంటాయి. కొన్ని కేసులు వేస్తారు డెఫినెట్గా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ కానివ్వండి, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అది కోర్టులు నిర్ణయిస్తాయి అవి కరెక్టా కాదని. అదే చెప్పబోతున్నా. ఈ రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా విడుదల చేసినటువంటి జీవోలు చూసే వెబ్సైట్ ని వీళ్ళు తీసేశారు. అది ఎందుకు తీశారంటే దానికి ఆయన చాలా విచిత్రమైనటువంటి సమాధానం చెప్పారు. ఈ జీవోలు పెట్టే దగ్గర నుంచి వెంటనే కొంతమంది ప్రొఫెషనల్ బ్లాక్ మెయిలర్స్ వెంటనే కోర్టులకు వెళ్తున్నారు, ప్రాజెక్టులు ఆపిస్తున్నారు, అందువల్ల అసలు వెబ్సైట్ని తీసేస్తా ఉన్నారు. ఇవాళ అన్ని ట్రాన్స్పరెంట్ గా ఫుల్ ప్రూఫ్ గా ఉన్నప్పుడు ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదు. మేబీ డిలే అవుతుంది ప్రభుత్వం అంతే తప్ప ఇవాళ రాత్రికి రాత్రి మన అన్ని ప్రాజెక్టులు కట్టేద్దాం 4 నెలలు 5 నెలలు కాదు. లెట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎందుకంటే ఇది ప్రజాధనంతో ముడిపడి ఉన్నది. ప్రజల అవసరాలు, ప్రజల ఇంట్రెస్ట్లు దాంట్లో ముడిపడి ఉన్నప్పుడు అది అవుతుంది, డిలే అవుతుంది. మనం చూసాం అనాదిగా చాలా ప్రాజెక్టులు అనేక సంవత్సరాలు పట్టినాయి. తప్పదు అది. ఎందుకంటే ఆ రకమైనటువంటి పారదర్శకత ఉండాలి ప్రభుత్వంలో. అంతే తప్ప మేము చేసేది కరెక్టు, ఎవరు కేసులు వేయకూడదు, అందువల్ల మేము జీవోలు రహస్యంగా చేస్తాము, ఆ వెబ్సైట్ తీసేస్తాము, వాళ్ళంతా ప్రొఫెషనల్ బ్లాక్ మెయిలర్స్, అందువల్ల ఇవి స్పీడ్ బ్రేకర్లు. అంటే మీ దేశంలో మీ ఒక్క ప్రభుత్వమే కాదు కదా, అనేక ప్రభుత్వాలు వచ్చినాయి పోతాయి, అనేక రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఫేస్ చేస్తున్నారు. ఇవాళ మనం చూసాం భూసేకరణ చట్టాన్ని కాదని చెప్పి జీవో నెంబర్ 1, 2, 3 తీసుకొచ్చారు, కోర్టు స్ట్రక్ డౌన్ చేసింది దాన్ని. సో అటువంటి స్పిరిట్ కూడా తీసుకోవాలి కదా మీరు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ కేసులన్నీ పెడుతోంది కాంగ్రెస్ పార్టీనే అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే ప్రతి కేసు వెనక కాంగ్రెస్ పార్టీ ఉందనుకో. అది అందరూ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ చేయొచ్చు, మిగతా పార్టీలు చేయొచ్చు. ఇప్పుడు అన్ని ఉన్నాయనుకోండి, సక్రమంగా ఉన్నాయనుకోండి, మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి కేసుల వల్ల అధికారం కుంటుపడుతుంది, స్పీడ్ బ్రేకర్లు అన్నప్పుడు మీకు డెమోక్రసీలో తప్పదు అది. ఇదేంటంటే ఆక్యుపేషన్ హజార్డ్. ఇది ప్రతి దాంట్లో ఆక్యుపేషన్ హజార్డ్ ఉంటుంది. అట్లా ప్రభుత్వం నడపడంలో కూడా కొన్ని ఆక్యుపేషన్ హజార్డ్స్ ఉంటాయి. అవి కొన్ని మంచి అవ్వచ్చు, కొన్ని చెడు అవ్వచ్చు. బట్ దానివల్ల ఏంటంటే మంచి చెడు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కాబట్టి దాన్ని అసలు పూర్తిగా చేసినప్పుడు ప్రభుత్వం నియంతృత్వం వచ్చేస్తుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల్లో అసలు క్వశ్చన్ చేసే రైట్ లేదు, ప్రతిపక్షాలకు లేదు, ప్రజలకు లేదు అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పిల్లు అనేటువంటిది ఇవాళ అత్యంత శక్తివంతమైనటువంటి సాధనం అండి దేశంలో. ఈ పిల్లు వల్ల ఎంతో ప్రయోజనాలు పొందినాయి, అది ఎవరు వేసినప్పటికీ. అయితే అందులో ఇది ఉంటే, కేసు ఉంటే, అంటే దాంట్లో ఒక విషయం ఉంటే, సత్తా ఉంటే కోర్టులు తీసుకుంటే, లేకపోతే కొట్టేస్తాయి. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఏంటంటే కాంగ్రెస్ ఏంటంటే కొంచెం చెప్పినప్పుడు దాంట్లో సత్తా ఉంటే ఇంకా భయపడేది ఎందుకు, భయపడాల్సిన అవసరం లేదు, పారదర్శకంగా ఉంటే సరిపోతుంది ప్రభుత్వం కూడా. మందా జగన్నాథ్ గారు సరే, విక్రమ్ గారు చెప్పింది నిజంగా కూడా ఒక విధంగా వాస్తవాలకు అని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఏదైనా కానీ ప్రభుత్వం సరైన పద్ధతిలో పారదర్శకం చేసేటప్పుడు ఎటువంటి పిల్లల్ని వేయండి, ఏవైనా కానీ ఇట్లా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ దాంట్లో అర్థం ఏంటంటే ఇప్పుడు పెద్దానికి ఇప్పుడు వాతావరణం గ్రీన్ దీంట్లో కమర్షియల్ వేసారండి, ఒకటి తీసుకెళ్ళేసి మా కొల్లాపూర్ ఏరియా అయితేనే వేసింది. ఆ ప్రాంతం అంతా లేదా నల్లమల ఏరియాని అక్కడి నుంచే ఆ నది నీళ్ళు తీసుకెళ్ళాలంటే అక్కడి నుంచే తీసుకెళ్ళాలి. సో వేస్ అండ్ మీన్స్ సూచించాలి కానీ లేదా తీసుకెళ్ళి అక్కడ వన్యమృగాలు ఎక్కడ ఉన్నాయని ఎక్కడ పాడుతుంది ఇప్పుడు ఎక్కడ కనపడలేదు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు దాదాపు 3 నెలలు వర్క్
ఆగిపోయింది. దీంతోన కాస్ట్ ఎస్కలేషన్. ఇప్పుడు మల్లన్న సాగర్ ఉంది. మల్లన్న సాగర్లో దాని గురించి భూసేకరణ తీరు గురించి వేశారు వీరు. ఇప్పుడు మేము ఇచ్చిన 123 జీవో ఏంది, దానికి లేదా 213 చట్టానికి అదనంగా సౌకర్యాలు కల్పిస్తే ఇచ్చాం మేము. కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఏం చెప్పిందంటే మా చట్టము యాక్చువల్లీ ఇట్ విల్ రైడ్ ఓవర్ రాష్ట్రానికి కేంద్రం రెండుకి చట్టాలు చేసుకోవడం ఉన్నా ఏ చట్టమైనా కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం చట్టం ఉంటుంది. దానికంటే మెరుగ్గా ఉంటేనే జీవోనైనా తీసుకురావచ్చు, ఏ చట్టమైనా తీసుకురావచ్చు. అదే సార్. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, దానిలో వేస్తారంటే దాంట్లో కూడా లేదా. సరే ఇప్పుడు ఇవాళ చూసాం రాష్ట్రపతి దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కాస్త సానుకూలత మళ్ళీ మరొకసారి వాటిని మార్చి కొద్దిగా పెట్టండి అని చెప్పేసి ఇది మంచి పరిణామం. కానీ డిలే అయితే అయింది కదా. తర్వాత ఇంకొక నాయకుడు పాలమూరు రంగారెడ్డి మీద ఒకటి రిట్ వేసాడు, 2 సార్లు ముట్కాయలు కూడా వేసింది కోర్టు. దాని మీద ఏంటి అసలు వర్క్లో ఇంతకుముందు వేసింది దానిలో కొంచెం ఏదో పర్యావరణం అది ఇది ఉంది. ఇదేంది ఫలానా ప్యాకేజీలో ఇది కరప్షన్ ఉంది, ఫలానా ప్యాకేజీలో కరప్షన్ ఉంది అని చెప్పేసి వేసింది డిలే చేయడం కదా. దాని సందర్భంగా కేటీఆర్ అంటే ఇటువంటి వాటిని వీటన్నిటి వెనుక కాంగ్రెస్ పార్టీనే ఉందని అనుకుంటున్నారు. మల్లన్న సాగర్ విషయంలోనూ రైతులు వెళ్ళినా ఇంకో చోట రైతులు వెళ్ళినా మల్లన్న సాగర్ విషయంలో దాదాపు 90% ఆఫ్ ది గ్రామస్తులు అందరూ కూడా ఒప్పుకున్నారు, వెకేట్ చేశారు. నిన్న 1-2 గ్రామాల వాళ్ళని మాత్రం వీళ్ళు రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. వీళ్ళు అక్కడ ఉండి మాట్లాడిస్తారు జీవితం. మరి ఇటువంటిది 90% పీపుల్ ఒప్పుకున్న దానికి ఒక 0.1% 2% ఒక్కొక్క దానికి మనం మెజారిటీకి పోయి దీంట్లో న్యాయబద్ధంగా చేస్తుంది. దీంట్లో మరి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతున్నట్టు అనుకోవాలా లేదా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీది ముగిసిన కథ. ఇంకా మంత్రి గారి మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ది ఒడిసిన కథ. నిజంగా కేటీఆర్ గారు అసలు అంటే నేను పర్సనల్గా కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే ఆయన లాంటి ఇవాళ యంగ్స్టర్స్ ఇవాళ రాజకీయాల్లో కొంచెం ఉన్నటువంటి వాళ్ళు కొంత సంయమనం అయితే పాటించాలి. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒడిచిన కథ, లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరని చెప్పలేం. కేసీఆర్ గారు గెలుస్తాము అని చెప్పి నన్ను అనుకున్నారా? 2000 ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ మన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వాళ్ళు క్యాండిడేట్స్ కూడా నిలబెట్టలేని పరిస్థితి. ఇవాళ 90 సీట్లు గెలిచేశారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందని మనం చెప్పలేము. అందులోనూ కేటీఆర్ గారు లాంటి చిన్న వయసులో వస్తున్నటువంటి వాళ్ళు పార్టీల కంటే కూడా ఈ రకమైనటువంటి ప్రాజెక్టుల మీద లేకపోతే ఏదైనా జరుగుతున్న ఇబ్బందుల మీద మాట్లాడటంలో తప్పులేదు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక రాజకీయ పార్టీ సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి 130 సంవత్సరాల చరిత్ర. ఆయన లాంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ టీవీలు ఈ టెలిఫోన్లు అన్ని అందించినటువంటి పార్టీ అది. ఇవాళ అక్కడి నుంచి కూర్చుంటేనే ఆయన హాయిగా మాట్లాడగలుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రోజున ఆయనకి. అటువంటి ఆయన అందులో ఐటీ లో బాగా మాట్లాడతాడన్నటువంటి పేరున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఒడిసిన కథ అంటాం అనేటువంటిది తప్పు. ఇవాళ రోజున ఆయన మాట్లాడాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెడుతుంది మమ్మల్ని, లేకపోతే పిలిచేస్తుంది అని చెప్పమనండి. అయితే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా పిలిచేస్తుంది. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మేము సెస్సులు తీసుకుని వస్తున్నప్పుడు మాట్లాడలే, జలయజ్ఞం అని చెప్పిన మేము తీసుకుని వస్తుంటే కాలువలు దోవుతుంది, ఇది ధనయజ్ఞం. అయితే సార్ వీటిల్లో కూడా కొంత నిజం ఉందా లేదా అనేటువంటిది కోర్టులు తెలుసు. అంతే తప్ప ఇవాళ రోజున చిన్నవాళ్ళు వీళ్ళు ఇది కాదు. రెండోది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా ఇది అయ్యేటువంటి పరిస్థితి కాదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఇవాళ నిన్న జరిగినటువంటి అన్ని ఎన్నికల్లోనూ అని చెప్పాను. ఎక్కడ ఇవాళ గోవాలో మేమే సెకండ్ ప్లేస్. ఇవాళ వాళ్ళు అధికారం ఏదో లాక్కునో కబ్జా చేసో చేసినప్పటికీ మణిపూర్లో మేమే. ఇవాళ రోజున ఉత్తరప్రదేశ్లోనూ రేపు మేమే వస్తాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేమా అనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారిని ఒకందుకు మెచ్చుకోవాలి. ఇవాళ ప్రాంతీయ పార్టీలను ఆయన ఆల్మోస్ట్ ఇది చేస్తా ఉన్నాడు. నిన్న 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉత్తరప్రదేశ్లో పక్కకి వెళ్ళిపోయినాయి. రేపు కాంగ్రెస్ పార్టీదే అక్కడ అధికారం. మీరు కాకపోతే మేము ఉంటాం, జాతీయ పార్టీగా రేపు మీరు కాకపోతే మేమే ఉంటాం. అంతే. అందుకని మీరు ఒక్కసారిగా లేదని చెప్పడం సరైనటువంటిది కాదు. ఇంకొకటి కూడా ఏం చెప్తున్నానంటే వాళ్ళ ప్రాజెక్టుల్లో అన్యాయం జరుగుతుంది, టెండర్లలో లోపాలు ఉన్నాయి, లేకపోతే కరప్షన్ జరుగుతుంది అని కాకు కూడా చెప్పింది. రాజకీయ పార్టీకి అధికారమే లక్ష్యం కావచ్చు, ప్రతి పార్టీ కూడా కావచ్చు. మాధవి గారు ఇక్కడ కాంగ్రెస్ దే ఒడిసిన కథ అని అనుకుంటే, ముగిసిన చరిత్ర అని అనుకుంటే, అంటే తనకు పోటీ ఇవ్వలేదని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటిది బీజేపీ మాత్రమే అని మీరేమన్నా అనుకుంటావా? ఇప్పుడు టీఆర్ఎస్ కి ఇక్కడ ఆల్టర్నేటివ్ బీజేపీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకొకటి ఇప్పుడు ఇందాక మనం విక్రమ్ గారు అన్న మాట ప్రకారం చూసుకుంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ గవర్నమెంట్ అయినా సరే మనం ఏ ప్రాజెక్ట్స్ కానివ్వండి ఇంకోటి కానీ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాల్సింది. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకుండా ఒక నియంత్రణ ధోరణిలో మేము ఏది చేస్తే అది కరెక్ట్, మేము ఏది చేసినా మీరు ఒప్పుకోవాల్సిందే, మేము జియోలు పెట్టాం, వెబ్సైట్లో పెట్టాం అనేది తప్పు. మనం చేసేది కరెక్ట్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి చేస్తే కొంత లేట్ అయినా సరే మనం ఏదైతే అందించాలనుకుంటున్నామో అది అందించగలుగుతాం. ఎక్కడైతే మనం నిజంగానే అక్కడ ఏదో ఉంది కాబట్టి మీరు పెట్టట్లేదు వెబ్సైట్స్ లో అనేది కూడా ఒక డౌట్ వస్తుంది ఇవాళ. ప్లస్ ఇవాళ మనం వీళ్ళు ప్రాజెక్టుల విషయంలో ఏదైనా తప్పిదాలు జరుగుతూ ఉంటే
పొరపాట్లకు పాల్పడి ఉంటే కాంగ్రెస్ పిలుసు వేస్తోందంట, కేసులు పెడుతోందంట. మరి ఎందుకు బీజేపీ చేయట్లేదా పని? ఇవాళ బీజేపీ ఆ కేసుల గురించి అని కాదండి, ఇవాళ మల్లన్న సాగర్ లో కూడా మనం చూసుకుంటే అక్కడ ఏమన్నారు, మల్లన్న సాగర్ చాలా సాఫీగా అందరూ రైతులు ఒప్పేసుకున్నారు, ఇచ్చేసారు. మల్లన్న సాగర్ లో ఎన్ని గొడవలు జరిగినాయండి, పోలీసులను తీసుకెళ్లి మీరు అక్కడ పెట్టి అక్కడ భూమిని లాక్కోవటం జరిగింది, లిటరలీ లాక్కోవటమే, సంతకాలు పెట్టించారు అక్కడ. ఇలాంటి ఎన్నో జరిగినాయి, ఇవన్నీ మేము ప్రస్తావిస్తున్నాం డెఫినెట్ గా. తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ ప్రాజెక్టుల గురించి అంటే మేము చేసేదంతా కరెక్ట్ అనుకుంటే, ఇవాళ మిషన్ కాకతీయ ఫేజ్ 1 ఫేజ్ 2 ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టాం, అయినా ఇవాళ మనం భూములు చూస్తున్నాం, ఎన్ని భూములు ఎండిపోతున్నాయి. మరి ఏమైపోయింది, మేము అందించేసాం ఇన్ని ఎకరాల భూమికి నీళ్ళు అందించేసాం అంటున్నారు. ఇవాళ మిర్చి రైతులు ఎంత బాధపడుతున్నారండి, ఎక్కడ చూసినా ఏ పొలం చూసినా సరే, మిర్చి అనే కాదు, ఎక్కడ చూసినా సరే, ఏ రైతు చూసినా సరే, ఎక్కడ ఏ రైతు చూసినా సరే, అంటే మీరు మూడు ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయింది, ఈ 3 years లో మీరు చేసింది ఏమీ లేదు ప్రజలకి అనేదే మన అందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ ఎలా మాట్లాడుతుందంటే కాదండి, ఓకే, కాంగ్రెస్ ఎలా మాట్లాడుతుందంటే అసలు మొత్తం మేమే ఇన్వెస్ట్ చేసాం మాట్లాడుతున్నారు. మిషన్ కాకతీయ వీటితోన మేమేం చెప్పింది ఏంటి, గొలుసుకట్టు చెరువులను నింపుతాము, గ్రౌండ్ వాటర్ ఇదవుతుంది. సమ్మర్లో సహజంగా నదులు నీళ్ళు ఉండవు, నీళ్ళు ఉన్నప్పుడు లేదు, చెరువులకు నీళ్ళు కూడా తగ్గుతుంటాయి, ఎక్కడైనా ఎండిపోతూ ఉంటాయి. దాన్ని పట్టుకొని సంవత్సరం పొడవునా నీళ్ళు వసతి లేదన్నట్టు మాట్లాడితే మీరు మిర్చి రైతుల గురించి మాట్లాడతారు. ఈ మిషన్ కాకతీయ మూలాన్ని నీళ్ళు లెవెల్ పెట్టుకుంటే ఈనాడు పంటలు బాగా పండాయి, దాని వల్ల ఎక్సెస్ వచ్చింది. మేము స్పష్టంగా చెప్పాం కూడా, 25-30% పంటలు ఈసారి గతంలో కంటే ఎక్కువ రావడం. అందుకనే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగిందంటే మిర్చికి మద్దతు ధర ఇవ్వండి, మీరు సహాయం చేయడం చెప్పేసి. ఈ విషయాన్ని నేను పార్లమెంట్లో శరద్ పవార్ గారు ఉన్నప్పుడు ఒకసారి రైజ్ చేశాను నేను. మీరు ఇన్ని పంటలోనే మిర్చి చాలా ఇంపార్టెంట్ పంట, దీనికి మద్దతు ధర ఇవ్వట్లేదు అంటే ఆయన ఒక జవాబు చెప్పారు ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ లిస్ట్ ఆఫ్ ది MIS ఇచ్చేది, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో లేదండి, మీరు ప్రపోజల్ పెట్టండి, మేము దాన్ని కూడా పరిశీలిస్తాం. నాకు అవకాశం ఇవ్వలేదు, మీరు ఎట్లా చెప్పారు కాదు, వాళ్ళంతా చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి.